మన తిరుపతిలో ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి 31 కిచెన్ స్టార్ట్ చేశారు స్టడీస్ అవ్వగానే. సో ఇప్పుడు మన పక్కన దేశిక్ అని చెప్పి 31 కిచెన్స్ తరఫున వచ్చారు. ఇంటర్వ్యూ చేద్దాం ఎట్లాగా ఫుడ్ సర్వీస్ స్టార్ట్ అవుతుందో, ఎట్లాగా రన్నింగ్ అవుతుందో. సో వీళ్ళు ఆన్లైన్లో ఫుడ్ సర్వీస్ అనేది రన్ చేస్తున్నారు. సో మామూలుగా రెస్టారెంట్లో సో అట్లా రన్ చేస్తారు. సో వీళ్ళు స్టడీస్ కంప్లీట్ అవ్వగానే సో ఇట్లా ఫుడ్ ఆన్లైన్లో సర్వీస్ చేయడం ఎట్లాగా, ఎందుకు సో ఆ డిసిషన్ తీసుకున్నారు. సో అది ఎట్లాగా మనం కనుక్కున్నాం. దేశిక్ అనే మన 31 కిచెన్స్ తరఫున వచ్చారు. సో అతని గురించి మనం ఒకసారి మనకి ఫుడ్ సర్వీస్ ఎట్లా ఉంది, సో అది ఎట్లా రన్నింగ్ అవుతుంది, సో ఆ ఫుడ్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఆ టేస్ట్ అనేది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, సో వాటి గురించి మనం తెలుసుకుందాం. హాయ్ మిస్టర్ మహేష్. సో ఏంటంటే ప్రతి ఒక్క కాలేజ్ ఫ్రెండ్స్ అనుకోండి, సో ప్రతిసారి ఒక డ్రీమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా టీ కూర్చున్నప్పుడు ఈవినింగ్, లేదా అలా బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఒక ఎమోషన్ టైంలో మనం అందరం కలిసి పని చేద్దాం అన్నట్టు ఉంటది. సో మా జర్నీ కూడా అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే ఫుడ్ గురించి ఎందుకు తీసుకున్నారు బిజినెస్ అని? దిస్ ఆల్వేస్ ఏ పాయింట్ మిస్టర్ మహేష్. ఏంటంటే ఒక ఫుడ్ అనేది బేసిక్ నీడ్ అన్నమాట. సో సో ఏంటంటే మేము ప్రతిసారి కలవడానికి కారణం ఫుడ్. సో ఆడిపోయి తిన్నాం, ఇడిపోయి తిన్నాం, అలా తిన్నాం, ఇలా తిన్నాం అని ఉంటుంది. సో ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కామన్ కదా. సో మేము కూడా అన్నిసార్లు తిరిగేటప్పుడు సో మనమే స్టార్ట్ చేయొచ్చు కదా అని ప్రతిసారి ఉంటుంది. యాక్చువల్గా మీ ఫ్రెండ్స్ కూడా మీతో కూడా ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. సో కొంతమంది అలా నిజం చేసుకుంటారు. సో మేము అలా ట్రై చేసినాం. ఎప్పుడు అనుకున్నది థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఎట్లా ఫుడ్ సర్వీసింగ్ స్టార్ట్ చేయాలి, ఆన్లైన్ లో స్టార్ట్ చేయాలి, ఆ థాట్ ఎలా వచ్చింది? ఏంటంటే మిస్టర్ మహేష్, ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఒక ఎవల్యూషన్ అనేది ఉంటుంది. సో మనం టెలిఫోన్ ఇంకా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కి మధ్యలో చాలా రకాలు వచ్చేసాయి. సో వీఆర్ ఈవెన్ గెటింగ్ స్మార్టర్. సో కెమెరాని సెల్ ఫోన్ రీప్లేస్ చేస్తున్నాం, మైక్ ని కెమెరా రీప్లేస్ చేస్తున్నాం. సో ఇలా ఎఫ్ఎంఈ సాంగ్స్ ని, సో ఐపోడ్స్ ని ఇంకా కెమెరా రీప్లేస్ చేస్తాం. సో అలానే ఈ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా సో ఫస్ట్ రోడ్ పైన సేల్ చేసాం, తర్వాత రెస్టారెంట్ లో సేల్ చేసాం, తర్వాత రెస్టారెంట్ ప్లస్ ఆన్లైన్ లో సేల్ చేసాం. సో ఇప్పుడు 4th స్టేజ్ లో మనం ఫుల్ గా ఆన్లైన్ లో సేల్ చేస్తాం. ఓకే, బట్ టేస్ట్ గురించి, టేస్ట్ దాకా వస్తే ఇప్పుడు మనం టేస్ట్ అలాగే మీరు కస్టమర్స్ కి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? సో రివ్యూస్ ఎట్లా ఇస్తున్నారు మీరు? అంటే కస్టమర్స్ ఇస్తారు కదా రివ్యూస్. యాజ్ మనం ఆన్లైన్ లో ఉన్నప్పుడు సో మనం అంబియన్స్ ని కానీ లేదా ఇంకొక విషయంలో కానీ ఎక్కడ వాళ్ళని రిప్రజెంట్ చేసి చూపించలేం. సో మన ఫోకస్ మొత్తం ఫుడ్ టేస్ట్ గా ఉంటేనే నెక్స్ట్ టైం ఆన్లైన్ లో ఆర్డర్ పెడతారు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫుడ్ కస్టమర్ కి ఇచ్చేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతాం. సో మనం ఈ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడతాం, సో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతాం. సో మంచి స్కిల్ ఉన్న షెఫ్ ని రిక్రూట్ చేసుకున్నాం. సో పైగా మన కస్టమర్ సపోర్ట్ కూడా, ఒకవేళ కస్టమర్ మనకు కాల్ చేసి ఇది విషయం అని చెప్తే మనం వెంటనే రెస్పాండ్ అవుతాం. సో ఇలా జరుగుతుంది అనమాట. సో మీకు ఫుడ్ ఏంటంటే అంత టేస్ట్ గా వేయడానికి కారణం సో మనం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, సో క్వాలిటీ స్కిల్ వాడుతున్నాం, సో క్వాలిటీ అవుట్పుట్ వస్తాం. ఓకే, ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉంది ఇప్పుడు దాకా మీరు చేసిన దాని నుంచి? ఇక్కడ ఏంటంటే మిస్టర్ మహేష్, మనం ప్రతి ఒక్కరిని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేము. అది మాకు స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది అనమాట. బట్ ఇప్పుడు దాకా మీరు ఎన్ని మంత్స్ అయింది ఇప్పుడు దాకా? సో 1 month. 1 month లో మీకు ఆర్డర్స్ అనేది ఉంటాయి. ప్లస్ ఆ 1 month కస్టమర్స్ ఉన్నారు కదా, నాకు యూస్ ఎలా ఇచ్చారు? పాజిటివ్ గా ఇచ్చారు, నెగిటివ్ గా ఇచ్చారు? సో మనకి రెండు ఇచ్చారు, పాజిటివ్ గానే ఉంది, నెగటివ్ గానే ఉంది. సో మనకి 5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 1 రేటింగ్ మనకి కావాల్సిన 5 రేటింగ్ ఓకే, బట్ కస్టమర్స్ ని 5 రేటింగ్ అంటే ఖచ్చితంగా ఇచ్చుంటాం. ఎందుకంటే బాగుంది, నచ్చలేదనే తీసుకుంటారు కదా కస్టమర్లు. సో నచ్చలేదు ఎందుకు అన్నారు మీకు అక్కడ ఎందుకు పాయింట్ అయింది మీకు నచ్చలేదు? ఇట్ డిపెండ్స్ మిస్టర్ మహేష్, చాలా క్రైటీరియాస్ లో డిపెండ్ అయి ఉంటది. సో ఫుడ్ మనం కస్టమర్ కి లేట్ గా వెళ్ళింది అన్నా సరే వాళ్ళు 1 star రేటింగ్ ఇచ్చేస్తారు, లేకపోతే డెలివరీ పర్సన్ మంచి అనేది చాలా తక్కువ పబ్లిసిటీ అవుతుంది. చెడు అనేది ఆల్మోస్ట్ గట్టిగా పబ్లిసిటీ అయిపోతుంది ఈజీగా, తెలిసిన విషయం. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫుడ్ నచ్చిందని 5 star రేటింగ్ వాళ్ళు ఇచ్చేయాలి కన్నా సో వాళ్ళకి నచ్చని పాయింట్ పైన రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మంచిది, ఎందుకంటే ఇప్పుడు అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో 1 month మనకి స్టార్ట్ చేశారు ఫుడ్, ఓకే అది కూడా మంచిదే. ఎందుకంటే సో ఇది బాగలేదు అని చెప్పారు కాబట్టి సో అది ఖచ్చితంగా మనం ఆ మిస్టేక్ అనేది మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. సో
సో అది మీరు చేసుకుంటున్నారని నాకు ఖచ్చితంగా మిస్టర్ నేను మహేష్ లాస్ట్ ఫ్యూ బ్యాగ్స్ లాస్ట్ 5 days రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. Yeah. ఏంటంటే కస్టమర్ ఈ కంప్లైంట్ ఇచ్చారు అని తెలియగానే మేము వెంటనే రెస్పాండ్ అవుతాం. Yeah. సో ఈ కంప్లైంట్ ఏంటి, మనం ఎలా రెక్టిఫై చేయగలం, సో మన పాసిబిలిటీస్ ఏంటి, సో వి గివ్ అవర్ 100% అనమాట. సో ప్రతి ఒక్క నెగటివ్ రివ్యూని మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం. సో కొన్ని మన చేతిలో ఉన్నటువంటి కొన్ని చేతిలో లేనివి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కి మనం ఆర్డర్ ప్యాకేజ్ డెలివర్ చేయడానికి రెడీ చేసినప్పుడు డెలివరీ పర్సన్ ఒక పక్కన ఇచ్చిన ఒక కోక్ బాటిల్ మిస్ చేశాడు. సో ఆయన ఫుల్ 1.5 అయిపోయారు అనమాట కస్టమర్. సో రెస్టారెంట్ కి తప్పు అనేలాగా సో అలా ప్రొడక్ట్ అయిపోయింది. సో అది మన చేతుల్లో లేదు. సో ఓకే, బట్ మీరు ఆన్లైన్ లో ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు రెస్టారెంట్ కు కొంతమంది ఇప్పుడు ఏముంది రెస్టారెంట్ లో స్టార్ట్ చేసే వాళ్ళు ప్లస్ 2 ఉన్నాయి. ఇప్పుడు రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ ఆన్లైన్ లో ఉంది, ప్లస్ అక్కడ రెస్టారెంట్ మనకి కస్టమర్స్ అవైలబుల్ గా ఉంది. సో ఎందుకు మీరు ఆన్లైన్ లో తీసుకొని ఆన్లైన్ లో కస్టమర్స్ కి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ అనమాట. సో బిజినెస్ చేయడానికి ఓకే, బిజినెస్ అనేది ఖచ్చితంగా డబ్బుల కోసమే చేస్తారు. సో సమ్ పీపుల్ ఆర్ దే మాలా మేమేం చేసామంటే వీఆర్ సంథింగ్ మనం ఫుడ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా కొంచెం ఏదో చేద్దాం. సో రెగ్యులర్ గా ఫుడ్ తీసుకువెళ్ళాము, కస్టమర్స్ వస్తారు, అమ్మేసడం అని కాకుండా సో మనం కొంచెం ప్యాషనెట్ గా చేద్దాం, సో కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. సో వీఆర్ లిమిటెడ్ అనమాట. సో స్టడీస్ అయిపోతానే మన దగ్గర ఏమి అంత ఫండ్స్ ఉండిపోవు. సో ఇట్స్ ఒక చిన్న కేఫ్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్నా ఇట్ డీల్స్ విత్ లాక్స్ అనమాట. సో 10 lakhs 20 lakhs లేనిది మినిమం అంబియన్స్ తో మనం కస్టమర్ కి డెలివర్ చేయలేం ఫుడ్. సో అది మేమేం అనుకున్నామంటే సో కస్టమర్ కి వాళ్ళ కంఫర్ట్ జోన్ కి ఫుడ్ ఎలా ఇస్తే ఎలా ఉంటుంది. సో తిరుపతిలో ఖచ్చితంగా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ గురించి ఆలోచిస్తారు, మేము కస్టమర్ ఎమోషన్స్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఫుడ్ అనేది చాలా వరకు ఎమోషన్ అనమాట. సో ఒక 100 రూపాయలు పెట్టి కొన్నాం అక్కడ ఫుడ్, సో నీ దగ్గరకు వచ్చేసరికి అది బాగాలేదు అంటే వాళ్ళు ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోతారు. సో ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి వేస్టేజ్ చేసాం అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మేము అది చేయాలనుకోవట్లేదు. సో వాళ్ళు 100 రూపాయలు పెట్టి మా దగ్గర ఫుడ్ కొన్నారంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. సో ఆ సాటిస్ఫై చేయడానికి మేము 31 కిచెన్స్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ అనమాట. ఇప్పుడు ప్రైస్ ఎలా మీరు కస్టమర్స్ కి అంటే హై రేంజ్ లో రేంజ్ ఉంటుంది కదా. సో కొంతమంది మంచిగా రిచ్ పర్సన్స్ ఉంటారు, కొంచెం మంది యావరేజ్, సో కామన్ అది. సో ఎట్లా మీరు ప్రైజెస్ అనేది ఇక్కడ ఏంటంటే మహేష్ 31 కిచెన్స్ ఏం చేస్తుంది అంటే సో ప్రీమియం క్వాలిటీ ఫుడ్ ని బడ్జెట్ చెక్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో హైయెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పుకున్నట్టు వాడతాము. సో అంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడేటప్పుడు ఆఫ్ కోర్స్ మీ ఆఫ్లైన్ రెస్టారెంట్ లో ప్రైసెస్ ఎక్కువే ఉంటాయి ఒక మంచి రెస్టారెంట్ అనమాట. సో మేము మాక్సిమం అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళాము, హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ దగ్గర 10 సంగతితో మాట్లాడడం. సో చాలా మీటింగ్స్ తర్వాత కొంచెం బెటర్ ప్రైస్ కి తీసుకున్నాం వాళ్ళ దగ్గర రా మెటీరియల్. సో ఆ రా మెటీరియల్ మేము ఎక్కడైతే సేవ్ చేసామో అది కస్టమర్ పాకెట్స్ పైన ఈజీగా ఉంటుంది అనమాట. సో దే సేవ్ అనమాట. సో మంచి ఫుడ్ వస్తుంది, సో బెటర్ ప్రైస్ కి వస్తుంది, ప్రీమియం క్వాలిటీలో వస్తా ఉంది. సో మా మార్కెట్ వచ్చేసి మేము మెయిన్ ఫోకస్ ప్రతి ఒక్కరికి ఫుడ్ అందాలి, అది బెస్ట్ ఫుడ్ అందాలి, అది బెస్ట్ ప్రైస్ కి అందాలి. సో అదండి మన 31 కిచెన్స్ దగ్గర వీళ్ళు ఎలా చేస్తున్నారంటే సో బయట రెస్టారెంట్స్ అన్ని టేస్ట్ బాగానే ఉంటాయి. సో వీళ్ళు ప్రైస్ విషయంలోకి వస్తే రెస్టారెంట్స్ లో సో రెస్టారెంట్ నాకు సంబంధించిన బిల్స్ ఉంటాయి, ప్లస్ ఇంకోటి ఏంది డెలివరీ చార్జెస్ కానీ సంథింగ్ అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు ఆన్లైన్ లో బిజినెస్ స్టార్ట్ చేసి సో వీళ్ళకి ఆన్లైన్ లో అంటే ఎట్లాగంటే జస్ట్ డెలివరీ, బట్ వీళ్ళు ఎక్స్ట్రా చార్జెస్ ఏముండవు. ప్లస్ ఫుడ్ విషయంలోకి వస్తే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఎట్లా తీసుకున్నారంటే 1 month బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నెగిటివ్ రివ్యూస్ తీసుకున్నారు, పాజిటివ్ రివ్యూస్ తీసుకున్నారు. పాజిటివ్ రాగానే చాలా ఆనందంగా, సో నెగిటివ్ రాగానే చాలా బాధగా అట్లాగేం లేదు. వీళ్ళు నెగిటివ్ రివ్యూస్ తీసుకున్నప్పుడు సో నెగిటివ్ మనం ఏం చేసాం ఫుడ్ లో అది కరెక్ట్ చేసుకున్నారు. సో లాస్ట్ నేను 5 days రివ్యూస్ చూశాను, చాలా బాగున్నాయి. ఓకే, వీళ్ళు ఆ 5 days రివ్యూస్ ఎందుకు అంత పాజిటివ్ గా వచ్చాయి అంటే లాస్ట్ డేస్ రివ్యూస్ వీళ్ళు కరెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ లాస్ట్ 5 days రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. సో వీళ్ళు ప్రైస్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ క్వాలిటీ, మనం ఫుడ్ తింటే మనం టేస్టీగా ఉంటేనంటే మనం ఆర్డర్ పెట్టుకుంటాం ఖచ్చితంగా. సో ఆ టేస్ట్ విషయంలో కానీ 31 కిచెన్స్ చాలా బెస్ట్. నాకు తెలిసిన వరకు నేను ఈరోజు టేస్ట్ చేశాను, సూపర్, ఎక్సలెంట్, బంపర్. ఖచ్చితంగా మీరు కూడా 31 కిచెన్స్ ఆన్లైన్లో జొమాటోలో అవైలబుల్లో ఉంటుంది. జొమాటో ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మన తిరుపతిలో ఖచ్చితంగా బాగుంటుంది. 100%
డ్యామ్ షూర్. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే.